ఛత్తీస్గఢ్ ఆదివాసీలపై ప్రభుత్వం ప్రకటించిన కగారు అనే సైనిక చర్యను వ్యతిరేకిస్తూ తెలంగాణ మహిళా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున 25/6/2024న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోయబాల్ ఖానులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చైతన్య మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి సిఎంఎస్ జ్యోతి గారు అధ్యక్షత వహించగా సిఎంఎస్ కో కన్వీనర్ అయిన శ్రీదేవి గారు ఈ సమావేశం యొక్క డిమాండ్స్ను ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకురాళ్ళు తమ అభిప్రాయాలను పంచుకుంటూ సిఎంఎస్ తీసుకునే ఏ నిర్ణయానికైనా మీకు చేదోడు వాదోడుగా మేము ఎప్పుడు ముందుండి కొట్లాడదామంటూ సిఎంఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆదివాసీలకు అండగా కగారుకు వ్యతిరేకంగా చేసే పోరాటాలను కొనియాడుతూ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు మద్దతు తెలుపుతూ వీరు నిర్వహించే పోరాటాలలో మేము ఇక నుండి ముందుండి కొట్లాడదామంటూ వారు మద్దతు ఇవ్వటం జరిగినది. ప్రాంతాల మీద జరుగుతున్న దాడుల గురించి ప్రజా సంఘాలుగా ఉన్న వాళ్ళను, లేకపోతే అక్కడి ప్రజలతో పనిచేస్తున్న వాళ్ళను ఎక్కువ వాయిస్ చేస్తుంటారు. ఈ దాడుల గురించి, ఈ అణచివేత గురించి, ఈ హింస గురించి ఎక్కడా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మనం పట్టుమని ఒక చిన్న హాల్లో ఇంతమంది ఈ విషయం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే చాలామందికి ఈ విషయాల గురించి తెలియకపోవడం కూడా ఒక కారణమని నేను అనుకుంటాను. ప్రజల సమస్యలే మాట్లాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రజల గురించే మాట్లాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక ఆదివాసీ ప్రజల గురించి, ఆదివాసీ మహిళల గురించి, ఆదివాసీ మహిళల మీద జరుగుతున్నటువంటి హింస గురించి మాట్లాడుతుందని నేను అనుకోవట్లేదు. ఇవాళ మనం చాలా ఈ గత 10 ఏళ్ల పాలనలో మహిళల మీద జరిగినటువంటి హింసని, ఆదివాసీ ప్రాంతాల మీద జరిగినటువంటి దాడుల్ని ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. మణిపూర్ హింసని 1-2 చోట్ల వచ్చినటువంటి సందర్భాల్ని, ఇద్దరు మహిళలను నివస్త్రం చేసినటువంటి సంఘటన తప్పితే ఈ రోజుకి అక్కడ మారణ కాండ జరుగుతోంది అనేటువంటిది ఆల్టర్నేటివ్ మీడియా చెప్తోంది. వెళ్ళొచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. బండారు విజయక్క లాంటి వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మణిపూర్ మనలాంటి వాళ్ళు అంతా చూసేవాళ్ళం, మీడియా చూసేవాళ్ళం ఏమనుకుంటామంటే, ఫాలో అయ్యే వాళ్ళం అక్కడ ప్రశాంతంగా ఉందేమో, ఇక మణిపూర్ అంతా సర్దుమణిందని అనుకుంటాం. కానీ మణిపూర్ ఇంకా మండుతోంది. ఆ వార్త ఎక్కడ మనకి రాదు. ఛత్తీస్గఢ్లో దాడులు జరుగుతున్నాయి, ఆ వార్త ఎక్కడ రాదు. అక్కడ జరుగుతున్నటువంటి దాడుల గురించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వెళ్ళినటువంటి టీంని రీసెంట్గానే అడ్డుకున్నారు, వెళ్ళకుండా. అది కూడా జరిగింది. సో ప్రపంచానికి ఇదేమీ తెలియకుండా ఉండడానికి దాడులు చేస్తున్న ప్రభుత్వమే, ఆ దాడుల్ని కవర్ చేయకుండా మీడియాని అడ్డుకుంటుంది కూడా ప్రభుత్వమే. ఇలాంటి దశలో మనం మాట్లాడే గొంతులు, మాట్లాడే సమూహాలు పెద్ద ఎత్తున పెరిగితే తప్పితే ఈ వాయిస్ అన్ని బయటకు వచ్చే అవకాశం లేదు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో వాకపల్లి సంఘటన చూసాం. అది చాలా పొలిటికల్ పార్టీలు, మిగతా వాళ్ళందరూ పూనుకుంటే ఒక దాదాపు 20 ఏళ్ల తర్వాతనే ఆ వాకపల్లి మహిళలకి న్యాయం జరిగింది. అన్ని సాక్ష్యాలుండి, అంతమంది సపోర్ట్ ఉండి సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేస్తే తప్పితే వాకపల్లి మహిళలకు అది న్యాయమా అన్యాయమా మనం తేల్చకపోయినా న్యాయ పరిభాషలో అది ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరిగినటువంటి మాటతో మనం ఆ కేసుని ముగించాలనుకుంటే ఆ పోరాటం అలా ముగిసింది, వాళ్ళ పోరాటం. ఈ లోపే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, బాధితులు, ఇదంతా జరిగింది. సో ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఛత్తీస్గఢ్లో ఎన్ని కేసులు మనం బయటకు వెలికి తీస్తాం, ఎంతమంది బాధితుల తరఫున మనం కేసులు ఫైల్ చేయగలుగుతాం, ఎంతమంది బాధితుల సమస్యని మనం ఆధారాలతో సహా చూపించగలుగుతాం అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇవాళ మనం ఈ కేసులన్నీ ఫైల్ చేయాలన్నా, వీళ్ళకి న్యాయం జరగాలన్నా, దాడులు ఆగాలన్నా, మనం న్యాయ పోరాటం చేద్దాం అనుకున్నా కూడా ఈ న్యాయ పోరాటంలో మన శక్తి ఎంత సరిపోతుంది కూడా ఒక పెద్ద ప్రశ్నే. దీనికంతా మనం అంటే మన ఈ సమస్యలకు పరిష్కారం, ఈ దాడుల్ని ఆపాలనే దాన్ని ఒక మీడియాలో, ఆల్టర్నేటివ్ మీడియాలో కొన్ని సమూహాలు కాకుండా మనం మన సమూహాన్ని విస్తృతం చేసుకుంటేనే, మన వాయిస్ని మరింత పెంచుకుంటేనే అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినప్పుడైనా నేను ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వాయిస్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ ఛానల్
నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా అయినా కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షంగానే ఉన్నాము. మహిళల పక్షంగా మహిళల గొంతు, ఆదివాసీ మహిళల గొంతుకని వినిపించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నాము. మహబూబాబాద్లో ఆదివాసీ మహిళల పోడు భూముల కోసం కూడా జరిగినప్పుడు కూడా చాలా మందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు బయట మీడియా కవర్ చేస్తున్నటువంటి విషయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మనం వీళ్ళంత మేరకి వాళ్ళని కలవటం, ఆ విషయాన్ని బయటకు తీసుకురావడమే ఈ ప్రపంచానికి మనం చెప్తూ ఉండడమే, తెలియజేస్తూ ఉండడమే మనం చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంటుంది. అది మీతో పాటు జర్నలిస్ట్గా మీతో పాటు నేను ఎప్పుడు కలిసి ఉంటానని మీ పోరాటంలో వ్యక్తిగాను ఒక యూట్యూబర్గాను మీతో పాటు ఉంటానని తెలియజేసుకుంటూ మహిళా సంఘం నుండి ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి దాడుల గురించి రౌండ్ టేబుల్ పెట్టడం రైతాంగ సమితికి వెళ్ళి చైతన్య మహిళా సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దండకారణ్యం వైపు ప్రజలు చూస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతున్నది. అయితే అక్కడ జరుగుతున్నది భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో వారి పేరు చెప్పి అసలు మనుషులంటే విలువ లేకుండానే చేస్తూ ఈ భారత సైన్యం చేస్తుంది. భారత సైన్యం చేయాల్సింది ఇతర దేశాలు నుంచి వస్తున్నటువంటి మనకు ముప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి తప్ప మన ప్రజలపై మన సైన్యం చేయడం ఏంటిది? ఇది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే చైతన్య మహిళా సంఘం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతాంగ సమితి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాలకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెట్టడం కూడా బీజేపీ ప్రభుత్వం కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఆమెను అక్కడ పెట్టి మేము చాలా ఆదివాసులను చాలా రక్షిస్తున్నామనే ఇంప్రెషన్ కలిగించి ఈ దాడులన్నీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కర్కోటకంగానే ఉంటాయి, భయంకరమైన కర్కోటకంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. మణిపూర్లో కుకీలు మైతీలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ని నడిపేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, నేత నేస్తారు, చాలా కళాకృతుల్ని తయారు చేసి అమ్ముకునేవారు. వాళ్ళు ఒక 100 సంవత్సరాల నుంచి కలిసిపోయి అక్క చెల్లెళ్ళలాగా ఉన్న వాళ్ళని ప్రభుత్వం భయంకరంగా విడదీసి కుకీలు మైతీలకి పెట్టింది. అట్లా చేసే పనులు అసలు ఎంత భయంకరంగా కఠినంగా ఉంటాయి అంటే చెప్పొద్దు. అంటే మనం అనుకుంటాము నగ్నంగా ఊరేగించడం, అదే కాదు. అది ఇంకా భయంకరమైన విషయాలు. అంత భయంకర అక్కడ ఉన్నాయి సహజ వనరులు, ఆ వనరుల్ని కాపాడేది ఆదివాసులు. అరుంధతి రాయ్ అంటది అక్కడ అత్యంత పేదవాళ్ళు, అత్యంత అడుగునున్న వాళ్ళు, అత్యంత పేదవాళ్ళు మహాశక్తివంతమైన ప్రభుత్వాలని ఎదిరించి నిలబడుతున్నారు. వాళ్ళ కోసం మనం ఏ రకంగా వాళ్ళని ప్రభుత్వాలను చికాకు పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా మనం విత్డ్రా చేసుకోరా అని చెప్పి బాగా డిమాండ్ చేయాలి. అది ఒకటి ముఖ్యం. డిమాండ్ చేస్తే వీళ్ళు ప్రభుత్వం పడిపోద్ది. ఆ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ ఆగడాలు ఏమి మోదీ షా ఆగడాలు అసలు ఆగడం లేదు. అభివృద్ధి అంటారు కానీ వాళ్ళ మీద ప్రేమ లేదు. సహజ వనరుల్ని దోచేయడానికే చేస్తున్నారు ఇదంతా. ఇవాళ ఆదివాసీ మహిళల పైన జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసని ఖండించడానికి మహిళా సంఘాలే మళ్ళీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి, మహిళా సంఘాలే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి, మహిళల హక్కులు మానవ హక్కులు కాదన్నటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది. నిజంగా ఇవాళ దేశంలో ఉద్యమాలు ఎక్కడైనా జరుగుతున్నాయి, వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు అంటే ఆదివాసీ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఒకటి, రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక 2 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఉద్యమాలు మళ్ళీ అదే భూమి ఏజెండాతో, జీవనం ఏజెండాతో, తమ హక్కుల ఏజెండాతో ఇవాళ
ఆదివాసీ ఉద్యమాలు అనేక ప్రాంతాలు, ఒక్క చోట కాదు. అది ఇందాక శివలక్ష్మి గారు చెప్పినట్టు మణిపూర్ ప్రాంతాల్లో కావచ్చు, ఇవాళ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మధ్య భారతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈ ఉద్యమాలు నడుస్తుంటే ఆ ఉద్యమాల్లో పురుషులతో కంటే కూడా తమ భాగస్వామ్య మహిళలు పెంచుకొని ముందుండడం వల్లే ఇవాళ హింసకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున హింసకు గురి కావడానికి కూడా కారణం ఏంటంటే మహిళలు ఈ దేశంలో మేము మనుషులుగా మా హక్కుల కోసం, మా జీవనం కోసం పురుషులతో పాటు సమంగా పోరాడతాం అని చెప్పి వాళ్ళకంటే ముందు ఒక అడుగు ముందుండి పోరాటాలు చేయడం మూలంగానే ఇవాళ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, హింస జరుగుతుంది. వీళ్ళని వెనక్కి తట్టే ఎవరు రారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ పసిపిల్లల తల్లి, పాలు తాగే పిల్లల్ని అసలు ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటే ఇక జీవితంలో ఎప్పుడు అక్కడికి పోవద్దు, మామూలుగా ఆలోచించాలి. కానీ జీవనమే లేనటువంటి వాళ్ళు అట్లా ఎప్పుడూ ఆలోచించలేదు. అదే జీవితమైనప్పుడు, ఆ జీవనమే లేకపోతే జీవితమే లేనప్పుడు వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు, ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ పోరాటాల్లో తమ జీవితాంతం కూడా తమ జీవితాన్ని కూడా అర్పించేటువంటి పద్ధతిలో ముందుకు వస్తుంటారు అనేటువంటి వాస్తవాలని మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలోనే ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనడానికి మహిళా సంఘాలుగా మనం సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి చేయూతనిస్తూ ఆ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది అనేటువంటిది ప్రగతిశీల మహిళా సంఘంగా మేము భావిస్తున్నాం. ఆ పోరాటాల్లో భుజం కలిపి పోరాడతాం అనేటువంటి చెప్తూ